శ్రీగిరి శిఖరం శివమయమీ శ్రీశైల క్షేత్రము శివ శివ శంభో మల్లేశ జగముల నీలే జగదీశ్వరుడే భక్తుల బ్రోవగ భువిలో వెలసే జ్యోతిర్లింగముగా కొలువాయే హర హర శంభో మహాదేవా ద్వాదశ జ్యోతిర్లింగములందు రెండవ లింగం శ్రీశైలలింగం మహిమాన్వితమీ పుణ్యధామము శివ శివ శంభో మల్లేశ భ్రామరి శక్తిగా మారిన అంబ భ్రమరాంపికగా వెలసిన నిలయం శక్తిపీఠమీ శ్రీగిరి క్షేత్రం హర హర శంభో మహాదేవా ఆది దంపతులు భువిలో వెలసి భక్తులగాచే పుణ్య నిలయము శివ పార్వతుల దివ్య క్షేత్రము శివ శివ శంభో మల్లేశ యుగ యుగాలుగా ప్రసిద్ధి పొంది మహిమలు కలిగిన శైవ క్షేత్రము బహు పురాతనం శ్రీశైల నిలయం హర హర శంభో మహాదేవా శ్రీశైలమి భువి నాభిస్థానం శ్రీశైలమి భువిలో కైలాసం ప్రమథ గణాలతో అలరే నిలయం శివ శివ శంభో మల్లేశ తూర్పు వైపున త్రిపురాంతకము పడమర దిక్కున అలంపురము ఉమామహేశ్వరముత్తర భాగం హర హర శంభో మహాదేవా దక్షిణ భాగం సిద్ధవటము ఈశాన్యమున ఏలేశ్వరము వాయూయం శ్రీ సంగమేశ్వరం శివ శివ శంభో మల్లేశ నైరుతి దిశలు పుష్పగిరిగా ఆగ్నేయములో సోమశిలగా అష్టద్వారముల అలరే నిలయం హర హర శంభో మహాదేవా దశ దిశలా శివనామమే ప్రణవముగా మారి వికసించే శివ సన్నిధి శ్రీశైల శివ క్షేత్రము మహిమాన్విత మగు స్కాంధ పురాణం శ్రీశైలముని వర్ణించెనుగా ఈశుని తత్వము వివరించెనుగా శివ శివ శంభో మల్లేశ శిలాదుడే శంకరునర్చించి సాక్షాత్కారము పొందెను తానే శివ భక్తులనందించే భువికి హర హర శంభో మహాదేవా నందుడు శివ తపమాచరింపగా పరమేశ్వరుడే ప్రసన్నమాయే శివ వాహనమగు భాగ్యము పొందే శివ శివ శంభో మల్లేశ పర్వతుడే పరమేశుని కొలిచి శివ నివాసమగు కొండగా మారే తరించెను శివ భక్తుల జన్మం హర హర శంభో మహాదేవా వసుమతి శివ పదములు కొలిచి పర్వతమును శ్రీశైలము చేసే కైలాసముగా శ్రీగిరి మారే శివ శివ శంభో మల్లేశ పర్వతలింగ స్వరూపము తానై పరమేశ్వరుడే భువిలో వెలసే భక్తుల కొంగు పసిడిగా నిలచే హర హర శంభో మహాదేవా చంద్రావతి శశిధరుని వేడి మల్లికలతో శివ పదములు కొలిచి మల్లికార్జున స్వామిగా మార్చే శివ శివ శంభో మల్లేశ కరవీరుడు శివ పూజను చేసి అమిత భక్తితో ప్రార్థించెనుగా శివుని సన్నిధిలో సుమముగా మారే హర హర శంభో మహాదేవా త్రిపురాసురులను మహాదేవుడే అంతము చేసిన పావన నిలయం త్రిపురాంతకేశ్వర సన్నిధానము శివ శివ శంభో మల్లేశ పరమ పావని గంగాదేవి పాతాళ గంగగ శ్రీగిరి చేరే మహిమాన్వితమీ పాతాళ గంగా హర హర శంభో మహాదేవా ప్రమథ గణములకు వాసము శ్రీగిరి క్షేత్రము అణువణువు శివ తేజమే ప్రసరించే నిలయం ఆదిదేవుని ఆత్మస్వరూపం ఇలలో వెలసిన శ్రీగిరి శిఖరం అద్భుత మహిమల
శ్రీశైలేశుని భక్తిగా కొలిచి పాశుపతాస్త్రం పొందిన నిలయం. హర హర శంభో మహదేవా. త్రేతాయుగమున రఘుకులేశుడే శ్రీశైలమును సందర్శించి బ్రహ్మహత్య దోషము నెడబాసే. శివ శివ శంభో మల్లేశ. కృతయుగమున హిరణ్యకశిపుడు మల్లికార్జుని భక్తిగా వేడి అంతులేని వరములను పొందే. హర హర శంభో మహదేవా. పంచ పాండవులు శ్రీగిరి చేరి పంచలింగమును ప్రతిష్ఠించిరి మల్లికార్జుని కరుణ పొందిరి. శివ శివ శంభో మల్లేశ. మునిశేఖరుల తపోభూమిగా ప్రసిద్ధి పొందిన పావన నిలయం తపస్సిద్ధికి ఇది అనుకూలం. హర హర శంభో మహదేవా. అష్టభైరవుల అద్భుత సదనం అష్టశిఖరముల దివ్య నిలయము నవనందులతో అలరే క్షేత్రం. శివ శివ శంభో మల్లేశ. బ్రహ్మదేవుడే సృష్టి చేయగా ఈశుని వేడిన దివ్య సన్నిధి మహాపావనం శ్రీగిరి నిలయం. హర హర శంభో మహదేవా. బౌద్ధ భిక్షువు నాగార్జునుడు సిద్ధిని పొందిన దివ్య నిలయము పుణ్యదాయిని శ్రీశైలం. శివ శివ శంభో మల్లేశ. తొలి పూజల శ్రీ విఘ్నేశ్వరుడే సాక్షి గణపతిగా ఇచ్చట నిలచే భక్తులకు తను సాక్షిగా వెలసే. హర హర శంభో మహదేవా. ఆది దంపతుల వాసము శ్రీగిరి క్షేత్రము భక్తుల పాలిట స్వర్గము శ్రీశైల శుభ క్షేత్రము. వేయి లింగములు ఏకలింగమై గోచరించు నీ పుణ్యస్థలిలో సహస్రలింగ దివ్య సన్నిధి. శివ శివ శంభో మల్లేశ. అణువణువందు భవుని తేజమి నిబిడీకృతమై ప్రకాశించును శివరూపం శ్రీశైల స్వరూపం. హర హర శంభో మహదేవా. సురగణమంతా భువికెత్తించి మల్లికార్జుని కొలిచే ధామం సురగణములు వసించే స్థలము. శివ శివ శంభో మల్లేశ. యక్ష కిన్నరుల గణములన్నీయు భక్తి మీరగా ఈశుని కొలిచి వరములు పొందే పావన నిలయం. హర హర శంభో మహదేవా. గంధర్వాదులు శివ మహిమలనే కమ్మని స్వరములు మిళితము చేసి గానము చేసే కళాక్షేత్రము. శివ శివ శంభో మల్లేశ. అప్సరగణము ఆనందముగా నర్తించే నటరాజు సన్నిధి శివలోకము శ్రీశైల క్షేత్రమే. హర హర శంభో మహదేవా. పంచాక్షరీ శుభ దివ్య మంత్రమే నలుదశలందున విరిసే నిలయం శివస్మరణతో పులకించే క్షేత్రం. శివ శివ శంభో మల్లేశ. ఏ దిశగాంచిన హరుని తేజమే ఎందున విన్నా శివగానములే సకలం సర్వం శివ కీర్తనలే. హర హర శంభో మహదేవా. ఘోర పాపముల పరిహరించును అనంత పుణ్యము ప్రసాదించును శ్రీశైల క్షేత్ర సందర్శనము. శివ శివ శంభో మల్లేశ. శివ కరుణకు అతి సులభ మార్గము శ్రీశైలములో శివ పద ధ్యానం అధిక ఫలమును గూర్చే ధామం. హర హర శంభో మహదేవా. దివ్య పుణ్య తీర్థాలతో అలరే శివవాసం భక్తులకు కైలాసము శ్రీశైల క్షేత్రమే. భక్తుల బ్రోవగ భవాని విభుడే హటకేశ్వరుడై ఇచ్చట నిలచే భక్తలోలుడు పరమేశ్వరుడే. శివ శివ శంభో మల్లేశ. దివ్య వృక్షములు దివ్య ఫలములు కొలువు దీరిన క్షేత్ర రాజము దివ్య
ఆదరించు బసవన్న నివాసం శనగల బసవన్న దివ్య నిలయము. హర హర శంభో మహాదేవా. అద్భుతమయమగు శిల్ప సంపద నేత్రానందము గూర్చే నిలయం మనోహరము శ్రీశైల స్వరూపం. శివ శివ శంభో మల్లేశ. యోగ సిద్ధులకు పుట్టి నిల్లుగా ప్రపంచమున ప్రఖ్యాతి చెందెను అద్భుత సిద్ధుల శ్రీగిరి క్షేత్రం. హర హర శంభో మహాదేవా. మోక్ష సాధనకు దివ్య మార్గము శ్రీశైలములో శివుని ధ్యానము పరమ పదమునందించే ధామం. శివ శివ శంభో మల్లేశ. హర హర శంభో శంకరయనుచు భక్తులు పలికే భగవన్ నిలయం శ్రీశైలం శివ భక్తుల నిలయం. హర హర శంభో మహాదేవా. శ్రీగిరిలోన తరులు విరులు ప్రవహించే ఆవాగు వంకలు శివమయమై పులకించును కాదా. శివ శివ శంభో మల్లేశ. శ్రీశైలములో శివ దర్శనము పూర్వజన్మల నోముల ఫలము శ్రీగిరి దర్శన భాగ్యమి భాగ్యం. హర హర శంభో మహాదేవా. శ్రీగిరి శిఖరం గాంచిన మారు జన్మ లేదు శ్రీశైలేశుని దర్శనం కైవల్యదాయకము. జలజాబ్జ శంఖ శిఖరముల శోభితమయము శ్రీగిరి క్షేత్రం ఆధ్యాత్మిక భావనలకు రూపం. శివ శివ శంభో మల్లేశ. త్రిమూర్తుల ప్రతిరూపములాగా వింత వృక్షములు వెలసెను ఇచటే స్పర్శించిన శుభయోగము కలుగు. హర హర శంభో మహాదేవా. కామాంధుడైన చంద్రగుప్తుడు శివుని ఆగ్రహం పొందినది చటే పచ్చల బండగా మారెను తానే. శివ శివ శంభో మల్లేశ. కరుని శిరసున నిలచిన గంగా భక్తులగాచే దయాంతరంగా పాతాళ గంగా దివ్య నివాసం. హర హర శంభో మహాదేవా. మాంధాత అనురాజోత్తముడు పరమేశ్వరుని శరణు వేడగా ఓంకారేశ్వరుడైట నిలచే. శివ శివ శంభో మల్లేశ. బిల్వవనమున బిల్వేశ్వరుడై భవానినాథుడు కొలువు దీరెను శ్రీగిరిలో శివలింగములెన్నో. హర హర శంభో మహాదేవా. అద్భుతమైన ఛాయ వృక్షము ఛాయ సోకిన దివ్య క్షణమున కోరిన కోర్కెలు సిద్ధించునట. శివ శివ శంభో మల్లేశ. భస్మము ప్రీతిగా ధరించు భవుడే స్వర్ణలింగముగ ఇచ్చటే నిలచే శివ భక్తులకిది దర్శనమగును. హర హర శంభో మహాదేవా. దివ్యమైన అనుభూతిని గూర్చి మై మరపించే భవుని నిలయము రమణీయం శ్రీశైల క్షేత్రము. శివ శివ శంభో మల్లేశ. శివ పంచాక్షరి సర్వవేళల మదిలో తలచిన భక్త కోటిని దయతో బ్రోచును మల్లేశ్వరుడు. హర హర శంభో మహాదేవా. శివుని భక్తిగా నమ్మిన భక్తుల మానసమే పరమేశ్వరునికి అతి ప్రియము. భక్తి ఒకటి ముఖ్యం. మహిమాన్వితమగు స్కాంధ పురాణం శ్రీశైలముని వర్ణించెనుగా ఈశుని తత్వము వివరించెనుగా. శివ శివ శంభో మల్లేశ. శిలాదుడే శంకరునర్చించి సాక్షాత్కారము పొందెను తానే శివ భక్తులనందించే భువికి. హర హర శంభో మహాదేవా. నందుడు శివ తపమాచరింపగా పరమేశ్వరుడే ప్రసన్నమాయే శివ వాహనమగు భాగ్యము పొందే. శివ శివ శంభో మల్లేశ. పర్వతుడే పరమేశుని
కొలిచి శివ నివాసమగు కొండగా మారే తరించెను శివ భక్తుల జన్మం. హర హర శంభో మహాదేవా. వసుమతి శివ పదములు కొలిచి పర్వతమును శ్రీశైలము చేసే కైలాసముగా శ్రీగిరి మారే. శివ శివ శంభో మల్లేశ. పర్వతలింగ స్వరూపము తానై పరమేశ్వరుడే భువిలో వెలసే భక్తుల కొంగు పసిడిగా నిలచే. హర హర శంభో మహాదేవా. చంద్రావతి శశిధరుని వేడి మల్లికలతో శివ పదములు కొలిచి మల్లికార్జున స్వామిగా మార్చే. శివ శివ శంభో మల్లేశ. కరవీరుడు శివ పూజను చేసి అమిత భక్తితో ప్రార్థించెనుగా శివుని సన్నిధిలో సుమముగా మారే. హర హర శంభో మహాదేవా. త్రిపురాసురులను మహాదేవుడే అంతము చేసిన పావన నిలయం త్రిపురాంతకేశ్వర సన్నిధానము. శివ శివ శంభో మల్లేశ. త్రిపురాసురులను అంతము చేసి త్రిపురాంతకుడై త్రిశూలపాణి త్రిపురాంతకేశ్వరుడై ఇట వెలసే. శివ శివ శంభో మల్లేశ. త్రిపురాసురులను గూల్చే వేళ కోటాను కోట్ల శివలింగములు చెల్లా చెదురై ఇచ్చటి నిలచే. హర హర శంభో మహాదేవా. మహాపురుషులు ముని పుంగవులు మహాదేవుని భక్తిగా కొలిచి తరించెను ఈ పుణ్యస్థలిలో. శివ శివ శంభో మల్లేశ. ఆది దంపతుల అనురాగ క్షేత్రం అద్భుత మహిమలు కలిగిన నిలయం సంజీవమయం శ్రీగిరి క్షేత్రం. హర హర శంభో మహాదేవా. దివ్య మహిమల శ్రీశైలమును పద్మ ప్రదక్షిణ రీతిగా గాంచి శ్రీశైలేశుని సేవించాలే. శివ శివ శంభో మల్లేశ. మహాదేవుని మదిలో తలచి ఉత్తర ద్వారం ముందుగా చేరి తీర్థాలను సురలను కొలవాలే. హర హర శంభో మహాదేవా. రెండవ విడత తూర్పు వైపున తీర్థములందున స్నానము చేసి దేవతలను మది పూజించాలే. శివ శివ శంభో మల్లేశ. ప్రతి ద్వారమందు 3 దినములు ఉపవాసమును కొనసాగించి శివ పంచాక్షరి ధ్యానించాలి. హర హర శంభో మహాదేవా. భక్తి గనుతుట విభూతి దాల్చి భ్రమరాంబ శ్రీ మల్లేశ్వరుల త్రికరణ శుద్ధిగా సేవించాలి. శివ శివ శంభో మల్లేశ. ఏకభుక్తము బ్రహ్మచర్యముతో శ్రీగిరి శిఖరం దర్శించాలి. శ్రీశైలేశుని ధ్యానించాలి. హర హర శంభో మహాదేవా. త్రేతాయుగమున రాముడే పద్మ ప్రదక్షిణతో శ్రీగిరిని దర్శించుతూ మల్లేశుని కొలిచే. సృష్టికర్తయగు బ్రహ్మదేవుడే పద్మ ప్రదక్షిణమును గావించి సృష్టి చేయు ఘన శక్తిని పొందే. శివ శివ శంభో మల్లేశ. ఈ రీతిగా శ్రీగిరిని గాంచి శ్రీశైలేశుని శరణు వేడిన మహాపాపములు సమసిపోవును. హర హర శంభో మహాదేవా. కవీశ్వరుడు శ్రీనాథుడు ఇచ్చటి తపస్సుతో సేవించెను శివుని జ్ఞాన సిద్ధిని పొందెను తానే. శివ శివ శంభో మల్లేశ. మహాపండితులు శ్రీశైలమును అద్భుత రీతిగా వర్ణన చేసి ఈశుని సాక్షాత్కారము పొందే. హర హర శంభో మహాదేవా. హిందూ పూజ సంకల్పములో శ్రీశైల వివరణ ఎంతో ముఖ్యం. అనాదిగా ఇది సంప్రదాయమే. శివ శివ శంభో మల్లేశ. ఎందరెందరో చక్రవర్తులు శ్రీశైలేశుని ప్రార్థన చేసి మళ్ళీ
శివ సాయుజ్యం పొందెను తానే శివతత్వము జగతికి వివరించి హర హర